మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో వర్షం పడింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మోస్తరు వర్షం పడింది. అటు సిటీలో రాత్రి నుంచి కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుంచి విదర్భ మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా మరో ద్రోణి ఏర్పడింది. ఏపీ కోస్తా యానం తీర ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఒక్కరోజు పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. రేపటి నుంచి రాష్ట్రంలో యథావిధిగా ఎండలు ఉండనున్నట్లు చెప్పింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 4-5 రోజులుగా వర్షాల కారణంగా టెంపరేచర్స్ తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 2-3 డిగ్రీలు తక్కువగా టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో వర్షాలు, రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ యాదవ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, గుడ్ మార్నింగ్. ఇవాళ తెలంగాణలో వెదర్ కండిషన్ ఏంటి, వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి నెక్స్ట్? సౌజన్య, గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూల్ వెదర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కూడా గత రాత్రి నుంచి కూడా మొత్తం కూల్గా మారిపోయింది. ఇక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ కూడా తెలిపింది. మనకి 2 ద్రోణులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ 2 ద్రోణులతో పాటు ఒక ఉపరితల చక్రవాకంతో ఈ యొక్క కొన్ని చోట్ల విస్తారంగా మరికొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రజెంట్ నగరంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో పాటు సుమారుగా గంటకి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఈ 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా మనకి చాలా వరకు తగ్గాయి. 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఈ 2 రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. అయితే 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధి పరిస్థితి, అంటే మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో అంతా డ్రైగా మారిపోతుందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక ఈ అకాల వర్షాల వల్ల కూడా జిల్లాలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినటువంటి మంచిర్యాల కానీ, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ఏరియాల వారు మాత్రం ఈ అకాల వర్షాల వల్ల అటు మొక్కజొన్నకు సంబంధించి కానీ, తర్వాత పసుపుకు సంబంధించి కానీ, వరి కొన్ని చోట్ల ఇప్పటికే కోత దశకు వస్తుంది. సో వారందరూ అకాల వర్షాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. దీంతోపాటు ఎక్కువగా మొక్కజొన్న ఇప్పటికే చాలా ఏపుగా పెరిగి ఉంటుంది. ఆ బరువుకు, ఈ ఈదురుగాలుల బరువుకు ఎక్కువగా నేలమట్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చాలా చోట్ల కూడా మొత్తం కూల్ వెదర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ టైంకి చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా, అంటే ఎండ తీవ్రత ఉండేది, కానీ మొత్తం కూడా కూల్గా కనిపిస్తుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల పాటు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే కంటిన్యూ అవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక దీంతో పాటు ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల రాత్రి వడగళ్ల వర్షం కూడా కురిసింది. గత రాత్రితో పాటు గత 2-3 రోజుల నుండి కూడా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా వడగళ్ల వానతో మాత్రం ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా పంట నష్టం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇక నగరానికి సంబంధించి కూడా ఈరోజు చాలా చోట్ల ఉదయం నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం కూల్ వెదర్ అయితే కంటిన్యూ అవుతుంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి మరొక 2 రోజులు కూడా ఉందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే నగర వ్యాప్తంగా కూడా మేఘాలతో కమ్ముకొని చల్లటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సౌజన్యం.